టీచర్ల మ్యూచువల్ డీల్స్ 100 కోట్లు కోరుకున్న చోట ట్రాన్స్ఫర్ కోసం ఉపాధ్యాయుల మధ్య దందా అందిన కాడికి రాబట్టుకున్నటువంటి కొందరు రిటైర్ కాబోయేటువంటి టీచర్లు హైదరాబాద్ శివార్లో పోస్టింగ్ 50 లక్షల వరకు డిమాండ్ అంట. అబ్బా జిల్లా కేంద్రాల్లో పోస్టుకు 20 లక్షల నుంచి 30 లక్షలు కనీసం 15 లక్షలు ఇస్తేనే మొదటి అండర్టేకింగ్ లెటర్. పరస్పర బదిలీలకు ఇటీవల సర్కారు పచ్చజెండా విచారణ జరిపితే బయటపడిన దందాల భాగవతం అంటూ చూస్తా ఉన్నాం. సో కోరుకున్న పోస్టింగ్ కోసం కొందరు టీచర్లు లక్షలు పోస్తున్నారు. హైదరాబాద్ కు దగ్గరగా వచ్చేందుకు ఎంత పెట్టడానికి రెడీ అయ్యారు. దీంతో వందల సంఖ్యలో మ్యూచువల్ డీల్స్ కుదిరాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దందా విలువ 100 కోట్ల పైమాటే. గత 10 ఏళ్లుగా బదిలీలు సరిగా లేకపోవడం, 317 జీవోతో భార్యాభర్తలు చెట్టుకొకరు పుట్టుకొకరు కావడంతో సొంత ప్రాంతాలకు వచ్చేందుకు కొందరు ఉపాధ్యాయులు ఎంత డబ్బైనా ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదట. బాబా ఇది దారుణాతి దారుణం. ఎంత దారుణం. 100 కోట్ల డీల్సా టీచర్ ట్రాన్స్ఫర్లో 50 లక్షలు 15 లక్షలు 25 లక్షలు ఏంటిది ఇది? దీన్ని ఆసరాగా చేసుకుంటూ త్వరలో రిటైర్ కాబోతున్నటువంటి టీచర్లు రంగంలోకి దిగి లక్షలు దండుకొని మ్యూచువల్ ట్రాన్స్ఫర్కు అండర్టేకింగ్ లెటర్స్ ఇచ్చారు. సగం డబ్బులు ముందే. తాజాగా స్పౌజ్ మ్యూచువల్ మెడికల్ బదిలీ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కోసం ఇటీవల విద్యాశాఖ దరఖాస్తులు చేసుకోగా 925 మంది పరస్పర బదిలీలకు అంగీకారం కూర్చుకొని అండర్టేకింగ్ లెటర్స్ ఇచ్చారు. ఈ అంగీకార పత్రం ఇవ్వడానికి ముందే సగం డబ్బులు అడ్వాన్స్గా చేతులు మారాయి. మరో 24 గంటల్లో చివరి అంగీకార పత్రాన్ని సంబంధిత డిఓలకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మొత్తం డబ్బులు ఇస్తేనే అంగీకార పత్రాలు ఇస్తామని కొంతమంది రిటైర్ టీచర్లు పేచీలు పెడుతుండటంతో దందా విషయం బయటికి పొక్కింది. ప్రభుత్వం విడుదల చేసినటువంటి 925 మంది పరస్పర బదిలీల జాబితాను మరోసారి పరిశీలించి విచారణ జరిపిస్తే దిమ్మ తిరిగే లంచావతారాల భాగోతాలు బయటపడ్డాయి. అయితే ఇందులో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా మధ్యవర్తిత్వం వహిస్తున్నాయన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఫోన్లు చేసి మరీ డీల్స్ అంటూ చూస్తా ఉన్నాం. సో 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు 50 లక్షల వరకు ఈరోజు ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ స్పౌస్ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా వాటికి పెద్ద ఎత్తున మార్కెట్ ధర పలుకుతున్నట్టు తెలుస్తుంది. దీనిపైన ఖచ్చితంగా విచారణ జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఎంత దారుణం అండి. 25 లక్షల ఒక్కొక్క టీచర్ ట్రాన్స్ఫర్కి వాడికి వచ్చేది 56,000 లక్షల రూపాయలు. బాబా ఘోరం ఇది.